మొత్తం 22 రకాలుగా దానిమ్మ కాయలను గ్రేడింగ్ చేస్తున్నారు ఇక్కడ. అనేక రకాల సైజులు, కాయ క్వాలిటీ, పైన మచ్చ ఉండడం, మచ్చ లేకపోవడం అనే దాన్ని బట్టి 22 రకాల గ్రేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 11 రకాల కాటన్ బాక్సులు పెట్టుకున్నారు. ఎస్ఎస్ అని, డబల్ ఎస్ అని, సింగిల్ ఎస్ అని, ఎస్పిఎల్ అని, డిఎం అని, ఇలా అనేక రకాల లాంగ్వేజ్లు, అంటే ఎవరైతే ట్రేడర్లు ఉంటారో వాళ్ళకి తెలిసిన భాషలో రాసుకుంటున్నారు. అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే 400 గ్రాములు, 450 గ్రాముల వరకు ఉన్నవి ప్రధానమైన సైజు. అందులో కూడా ఏ విధమైన మచ్చ లేకుండా నీట్గా ఉన్న కాయలన్నీ ఒక కాటన్ బాక్సులో వేసుకుంటున్నారు. చిన్న సైజుల్లో ఉన్నవి కొన్ని కాటన్ బాక్సుల్లో వేస్తున్నారు. వీటిలో మచ్చలు ఉన్నవి, మచ్చలు లేనివి, ఇట్లా అనేక రకాలుగా గ్రేడింగ్ చేస్తున్నారు. ఇందులో ఇది ఒక గ్రేడ్ 1 అనుకుంటే మళ్ళీ గ్రేడ్ 2 కూడా వెనకాల ఉంది. దాంట్లో 11 రకాలు, దీంట్లో 11 రకాల సైజుల్లో వేరు చేస్తున్నారు. సో వీటన్నింటిని కూడా హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారు. గ్రేడులను బట్టి ధర ఉంటుంది. ఈ కాయ మీద మచ్చ రాకుండా చూసుకోవడం అనేది రైతులకు చాలా పెద్ద టాస్క్గా ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా కూడా ఎండ కారణంగా కొంత, అనేక రకాల పురుగుల కారణంగా కొంత పంట డ్యామేజ్ అవుతూనే ఉంటుంది, నేల రాలుతుంది, మచ్చ వస్తుంది. ఈ 22 రకాలు మాత్రమే కాదు, 23వ రకం కూడా ఉంది. అది పూర్తిగా పక్కకు పడేసిన రకం. అంటే అది రైతుకు పూర్తిగా ఒక 10 పైసలు కూడా ఆదాయం తెచ్చివ్వదు, నష్టం కూడా చేకూరుస్తుంది. ఇందులో రేట్లను చూసుకున్నట్లయితే 140, 120 రూపాయల నుంచి రైతు ధర మొదలు పెడితే 40 రూపాయలు, 50 రూపాయలకు కేజీ కూడా కొన్ని రకాల కాయలు ఇవ్వాల్సి వస్తుంది, వేస్టేజ్ అయిన కాయలు కాకుండా.